రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ప్రాజెక్టులు కూలిపోయినట్లు మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలన్నారు. ఇక సిద్దిపేట జిల్లాలోని చిన్నకొడూరు మండలం చౌడార వద్ద బిక్కబండకు వెళ్లే కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వం కాలువల భూసేకరణ కోసం ఇప్పటి వరకు ₹1 కూడా విడుదల చేయలేదని ఆరోపించారు హరీష్ రావు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు. ప్రాజెక్టుల్లో నీరు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు హరీష్ రావు. రైతులపై ప్రేమతో పనిచేయాల్సిన అవసరం ఉందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పగతో వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు ఆయన. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈరోజు రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ నుంచి బిక్కబండ కుంటకు నీరు విడుదల చేసుకోవడం జరిగింది. వాస్తవానికి ఏడాదిన్నర కాలంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ కు ₹1 కూడా విడుదల చేయడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉంది. ఇవాళ నీళ్లున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అటు మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో, రంగనాయక్ సాగర్లో, అనంతగిరిలో, మిడ్మానేర్లో నీళ్లున్నాయి. కానీ ఉద్దేశపూర్వకంగా కావాలనే ఇవాళ కక్షతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ₹1 కూడా విడుదల చేయలేదు. కొత్తగా 1 ఎకరా భూసేకరణ కూడా చేయడం లేదు. ఇవాళ కేసీఆర్ గారు మంచిగా ప్రాజెక్టును కట్టి ఇవాళ బంగారంలో నీళ్లు తెచ్చిపెట్టిండ్రు. సిస్టమ్ అంతా రెడీ ఉంది. పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి, రిజర్వాయర్లు రెడీగా ఉన్నాయి, సబ్ స్టేషన్లు రెడీగా ఉన్నాయి, టనళ్లు పూర్తయిపోయినాయి, మెయిన్ కెనాల్స్ పూర్తయిపోయినాయి, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తయిపోయినాయి. ఏమున్నా ఇంత భూసేకరణ చేసి పిల్ల కాలువలు